ఇట్లు సిరి కార్తీక్. సిరి కార్తీక్ అంటే ఒక్కరు కాదు, ఒక్కరైన ఇద్దరు. ఇది కథ కాదు, కథనం. రెండు మనసుల మధ్య భావోద్వేగం. కార్తీక్ నిలకడగా నడిచే మనిషి, కానీ ముందు చూపు లేని వ్యక్తి. అవసరం లేని కోపం అతని లోపం. అతను చూపించే అంతులేని ప్రేమే అతని పాలిట శాపం. సిరి నేల మీద నడుస్తూనే ఊహల నింగిలో ఎగిరే పక్షి. చందమామను చుట్టం అనుకోవడం, పండు వెన్నెల తన ఇంటి దీపం అనుకోవడం అమాయకురాలైన గడసరి. వాళ్ళిద్దరూ కలిసి నడిచిన దూరం ఎంతో 4 పాదాల అడుగులు చెబుతాయి. వారి నవ్వుల వెలుగేమిటో పచ్చని ఆకుపై ముత్యంలా మెరిసే వానచినుకులు చెబుతాయి. వారి సరదాలకు అర్థం ఏమిటో గలగలా సాగే సెలయేరుపై ఎగిరిపడే చిన్న చిన్న చేప పిల్లలు చెబుతాయి. వారి ఊసుల పరుగేమిటో తేనె పొదిగిన చెట్టుమాటున తుమ్మెదల గుసగుసలు చెబుతాయి. వారి శ్వాస నిశ్వాసల పదునేమిటో పెరటి మొగ్గలు కుప్పు మల్లెలై కైపు నింపిన పరిమళాలు చెబుతాయి. వారి బంధానికి విలువేమిటో ఎదమాటున కరువు కుంచెపు దిగిన పచ్చబొట్టు ముద్రలు చెబుతాయి. ఇవన్నీ మాటలు దాటిన గుర్తులు, మౌనం దాచిన జ్ఞాపకాలు. ఇలా సాగిపోయే ఆ జంట కథ మరోలా ముగిసిపోయే ఓ కనికట్టు వ్యధ. కార్తీక్ గుండెల విసే పిలుపులు వీచే గాలి వెంట ఎగిరిపోతున్నాయి. కాలం మాత్రం ఆగి చూస్తుంది కార్తీక్ వైపు జాలీగా. కార్తీక్ ఆలోచనలన్నీ సిరి చుట్టూనే తిరుగుతున్నాయి. తను వద్దన్న పని ఆమె ఇష్టంగా చేస్తుంది. ఎందుకు? ఒకసారి చేస్తే పొరపాటు, 2 సార్లు చేస్తే తప్పు, 10 సార్లు చేస్తే నాకు వేరే ఆప్షన్ ఉందని అర్థమా? ఇదే విషయం కార్తీక్ను వేధిస్తుంది. మోసపోయేలా నమ్మడం చెప్పుకోలేని కష్టం. కష్టంలో తిరిగి నిందమోయడం భరించలేని నరకం. నిజం అంటే తెలియడం కాదు, తెలిసి రావడం. కార్తీక్ కథలో నిందలు నిజాలే మిగిలాయి, ఒక్క సిరి తప్ప. సిరి ఆలోచనలు మేఘాలతో కలిసిపోతున్నాయి. గత జ్ఞాపకాలు మాత్రం నిలబడి ఉన్నాయి సిరిని చూస్తూ ఆశగా. అగాధంలో కనిపించని దారి, చలిదుప్పటి చేసిన జాగారం, అన్నం గిన్నెల ఉపవాసం, వాకిలి కడిగిన కన్నీళ్లు, కష్టంలో కలిసిరాని జనాలు, సాయం చేయడానికి దేవుడు కూడా భయపడే పరిస్థితులు. ఇవి జ్ఞాపకాలు కావు, నిజాలు. జ్ఞాపకాలు లేని, నిజాలు చూడని రంగురంగుల అడవి పావురం, రెక్కలు వచ్చిన ఎగిరే పావురం. ఈ ఎగిరే పావురానికి ధైర్యం చెప్పే జనాలు, సాయం చేసే దేవుళ్ళు అందరూ ఉన్నారు, ఒక్క కార్తీక్ తప్ప. చివరికి ఏమైంది? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మిగిలిపోతాయి. మిగిలిన ప్రశ్నలు కథలవుతాయి. ఆ మిగిలిన కథ 2వ భాగంలో తెలుసుకుందాం త్వరలో. ఇట్లు సిరి కార్తీక్.